భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు స్కూటీపై తరలిస్తున్న 9.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 4.76 లక్షల ఉంటుందని డీఎస్పీ వెంకన్నబాబు తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన టపాస్ మండల్ను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని సూర్యాపేట, హైదరాబాద్ మధ్య మరో వ్యక్తికి చేరవేసేందుకు తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ సార్ పవిత్రాజ్ సార్ ఆదేశాల మేరకి నిన్న సాయంకాలం వెంకటియా తండ శివారంలో టేకులపల్లి సిఐ గారి పర్యవేక్షణలో ఎస్ఐ గారు వారి సిబ్బందితో వాళ్ళ స్టాఫ్తో వెహికల్ చెకింగ్ చేస్తుండగా దానికి చెందిన తపన్ మండల్ అనే వ్యక్తి ఒక స్కూటీ పైన అనుమానాస్పదంగా వెళ్తుంటే చెక్ చేయగా అతని స్కూటీ డిక్కీలో దాదాపు 9.5 కేజీల గంజాయి దొరికింది. అతను కలిమెల ప్రాంతానికి చెందిన ఒక సప్లయర్ దగ్గర నుంచి తీసుకొని మన కొత్తగూడెం టేకులపల్లి ఇల్లందు మీదుగా సూర్యాపేట దాకా వెళ్ళి సూర్యాపేట హైదరాబాద్ మధ్యలో రిసీవర్ కి అందజేస్తానని చెప్పడం జరిగింది. రిసీవర్ కలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి ఆయన లోకల్ కన్స్యూమర్స్ కి అమ్ముతాడు. ఈ 9.5 కేజీల గంజాయి విలువ దాదాపు 4.5 లక్షలు ఉంటుంది. అతని వద్ద ఈ గంజాయితో పాటు అతను ఈ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసిన వాహనం స్కూటీ, అదేవిధంగా అతని సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది ఏదైతుందో మన ఈ ఆపరేషన్లో పాల్గొన్న సిఐ గారికి, ఎస్ఐ గారికి, వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఏరియాలో కల్టివేషన్ లేకపోయినప్పటికీ కొంత ట్రాన్స్పోర్టేషన్, తర్వాత కొంత కన్సప్షన్ కూడా, అంటే కొంతమంది గాంజాయి తీసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. వాళ్ళపైన కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో అది కూడా కంప్లీట్ కంట్రోల్ చేయాలని చెప్పేసి, ఆ విధంగా కంట్రోల్ చేయడానికి ముందుకొచ్చిన స్టాఫ్ కూడా తగిన రివార్డులు కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నాను. అదేవిధంగా మన మీడియా మిత్రులైనా, ప్రజలైనా, ఆ తర్వాత వీళ్ళు విద్యా సంస్థల మేనేజ్మెంటు, వీళ్ళు కూడా కొంచెం ఎవరైతే కొద్దిగా గాంజాయి మత్తుబారిన పడ్డ వాళ్ళో వాళ్ళని చూడగానే కొంత మనకి తెలిసిపోతుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము అలాంటి కంట్రోల్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టర్లు కానీ, సప్లైలు కానీ, దానికి ఫైనాన్స్ చేసిన ఫైనాన్షియల్ కానీ ఎవరిని కూడా అందరినీ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్లో ఖచ్చితంగా జైలు పంపడం జరుగుతుంది. మినిమం రిమాండ్ కనీసం 6 నెలలు, మళ్ళీ అవసరం అనుకుంటే ఇంకొక 6 నెలలు, అంటే 1 ఇయర్ వరకు జైలు పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా, మన ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా అలాంటి దీంట్లో పాల్గొనొద్దని, అట్లే ఎవరైనా కన్స్యూమర్స్ ఉంటే వాళ్ళని జైలు కాకోకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ నిమిత్తము ప్లస్ పునరావాస నిమిత్తము డీ అడిక్షన్ సెంటర్లు కూడా మన జిల్లాలో ఉన్నాయి. అక్కడ పంపించేసి వాళ్ళకి తగిన ట్రీట్మెంటు, తగిన సాయం కూడా అందిస్తామని చెప్పేసి పేర్కొంటున్నాను. అదేవిధంగా మీ దృష్టికి ఎవరైనా వస్తే కూడా వాళ్ళని కూడా కొంచెం మా దగ్గరికి పంపించేటట్టుగా, లేకపోతే వాళ్ళ పేర్లు మాకు సీక్రెట్గా పంపినా దీన్ని సీక్రెట్గా ఉంచుతాం. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా బయటికి రాకోకుండా ఉంచి వాళ్ళకు కూడా తగిన పారితోషికం ఇస్తామని చెప్పేసి తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.